ఆత్మమిత్రులందరికీ ప్రణామాలు. ప్రతి మనిషికి జీవితంలో ఏదో ఒక సందర్భంలోనైనా లేదా నిత్య జీవితంలోనైనా సరే తమ శరీరం నుండి ఏదో ఒక చిన్న అనారోగ్యంతో బాధపడే ఉంటారు. అయితే అలాంటి నొప్పిని ఎలా తగ్గించుకోవాలి అంటే, సాధారణంగా ఎక్కడైనా ఒక ప్రదేశంలో నొప్పి అనేది ఉన్నట్లయితే మీరు నొప్పిని భరించలేకపోతున్నాను అని భయంతో ఉంటూ నొప్పిని కొంచెం ఎక్కువ చేసుకుంటారు. ఎప్పుడైనా జీవితంలోనైనా శరీరంలోనైనా ఏదైనా ఒక సమస్య కానీ ఒక బాధ కానీ వచ్చినప్పుడు దానిని గమనిస్తూ ఉండాలి. గమనిస్తూ ఉండడం అంటే ఒక రకంగా తిరగబడడం లాంటిదే. ఎప్పుడైనా మనం గమనిస్తున్నామంటే అక్కడ మీలో ధైర్యం ఏర్పడినట్టే, ధైర్యంతో ఎదురు తిరిగి నిలబడ్డట్టే. అదేవిధంగా మీకు నొప్పిగా ఉన్న భాగాన్ని దీర్ఘంగా గమనించండి. నొప్పి మరీ భరించలేకపోతున్నాం అని అనుకున్నప్పుడు గట్టిగా దీర్ఘమైన శ్వాసని తీసుకొని కాస్తంత సమయం ఆగి ఆ తర్వాత ఆ శ్వాసను నెమ్మదిగా విడిచిపెట్టండి. ఇలా మీలో శ్వాసను నిలిపి ఉన్న సమయంలో మీకు మీ శరీరంలో ఏ చోటనైతే నొప్పి కలిగి ఉన్నారో ఆ చోటుని దీర్ఘంగా గమనించండి. అలా గమనిస్తూ నెమ్మదిగా శ్వాసను విడిచిపెడుతూ ఉండండి. ఇలా మీరు మీ నొప్పిని ఉన్న చోట కాస్తంత సమయం గమనిస్తూ ఉన్నట్లయితే మీరు మీ నొప్పిని తగ్గించుకోగలరు. మీరు ఇలా శ్వాసను కాస్త సమయం నిలిపి ఉంచి ఉన్నప్పుడు మీలో జరుగుతున్న ఆలోచనలు అలజడి పూర్తిగా ఆగిపోయి మీ శరీరంలోకి కాస్మిక్ ఎనర్జీ చేరి మీ శరీరంలో నొప్పి ఉన్న చోట హీలింగ్ జరిగి శరీరంలో ఆ భాగం అంతా శుద్ధి చేయబడి మీరు ఆ నొప్పి నుండి ఉపశమనం పొందగలరు. ఇది కూడా ఒక ధ్యానమే. ఇలాంటి ప్రక్రియను మీరు కూడా చేస్తూ మీ శారీరక సమస్యలను తగ్గించుకుంటారని కోరుకుంటూ మరో మంచి వీడియోతో తిరిగి మీ ముందుకు వస్తాను.